మీ అందరికీ కూడా దేవుని పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగా ఇక్కడ మమ్మల్ని నడిపిస్తున్నటువంటి ఎంతో శ్రమతోటి తల్లి గారి జోషి గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా. ఈ సండే స్పెషల్ ఏంటండి? తెలుసా ఎవరికైనా? మదర్స్ డే. ఇక్కడ ఎంతమంది చెప్పచ్చు మీ యొక్క మదర్స్ డే విశేష చెప్పారా ఎవరైనా? ఎవరు చెప్పలేదా? దట్స్ గుడ్, మంచిది. కానీ బైబిల్లో చెప్తున్నారు మదర్కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేవుడు మనకు తెలుసు, దేవుడు అన్ని చోట్ల ఉండలేక తల్లిని సృజించాడని. మనం ఇప్పుడు చిన్నప్పటి నుంచి కానీ మనం చూసుకున్నట్లయితే మనం ఎలా నడవాలో, మనం ఎలాగా మాట్లాడాలో, ఇవన్నీ కూడా మొదటి నుంచి మనకు నేర్పేది ఎవరంటే ఒక తల్లి మాత్రమే. మన ప్రవర్తన ఎలా ఉండాలో ఎన్ని సరిచేసేది ఎవరు? ఒక తల్లి మాత్రమే. అందుకనే తల్లిని దేవుడు సృజించాడు, దాని తల్లికి గొప్ప ప్రాముఖ్యత ఇచ్చారన్నమాట. కాబట్టి ఇక్కడ ఉన్న తల్లిదందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనం వాక్యంలోకి వెళ్దాం. లూకా సువార్త చాప్టర్ 19 1-10 verses 1-10. చదువుదామా? ପରେ ସେ ଜିରି ଘରେ ପ୍ରବେଶ କରି ତାହା ମଧ୍ୟ ଦେଇ ଯାଉଥିଲେ। ଆଉ ଦେଖ ଯକ୍ଷ ନାମରେ ଜଣେ ଲୋକ ଥିଲେ, ସେ ଜଣେ ପରଚାହୀ ଓ ଧନୀ ଲୋକ। ଯୀଶୁ କିଏ ତାହା ଦେଖିବାକୁ ଚେଷ୍ଟା କରୁଥିଲେ, କିନ୍ତୁ ଲୋକମାନଙ୍କର ଭିଡ଼ ସକାଶୁ ଦେଖି ପାରୁନଥିଲେ, କାରଣ ସେ ବାଙ୍ଗର ଥିଲେ। ଏଣୁ ସେ ଆଗକୁ ଦୌଡ଼ି ଯାଇ ତାହାକୁ ଦେଖିବା ନିମନ୍ତେ ଗୋଟିଏ ଜିମିଳି ଗଛରେ ଚଢ଼ିଲେ, କାରଣ ସେହି ବାଟ ଦେଇ ତାହାଙ୍କର ଯିବାର ଥିଲା। ଯୀଶୁ ସେ ସ୍ଥାନକୁ ଆସି ଉପରକୁ ଚାହିଁ ତାଙ୍କୁ କହିଲେ, ଯକ୍ଷ ଶୀଘ୍ର ଓହ୍ଲାଇ ଆସ, କାରଣ ଆଜି ମୋତେ ଅବଶ୍ୟ ତୁମ ଘରେ ରହିବାକୁ ହେବ। ସେଥିରେ ଶୀଘ୍ର ଓହ୍ଲାଇ ଆସି ଆନନ୍ଦରେ ତାଙ୍କର ଆତିଥ୍ୟ କଲେ। ତାହା ଦେଖି ସମସ୍ତେ ବଚସା କରି କହିବାକୁ ଲାଗିଲେ, ସେ ଜଣେ ପାପୀ ଲୋକ ଘରେ ରହିବାକୁ ଗଲାଣି। କିନ୍ତୁ ଯକ୍ଷ ଠିଆ ହୋଇ ପ୍ରଭୁଙ୍କୁ କହିଲେ, ହେ ପ୍ରଭୁ, ଦେଖନ୍ତୁ ମୋର ସମ୍ପତ୍ତିର ଅର୍ଦ୍ଧେକ ମୁଁ ଦରିଦ୍ରମାନଙ୍କୁ ଦାନ କରୁଅଛି। ଆଉ ଯଦି ଅନ୍ୟାୟରେ କାହାଠାରୁ କିଛି ନେଇଥାଏ, ତେବେ 4 ଗୁଣରେ ତାହା ଫେରାଇ ଦେଉଅଛି। ସେଥିରେ ଯୀଶୁ ତାଙ୍କ ବିଷୟରେ କହିଲେ, ଆଜି ଏହି ଗୃହରେ ପରିତ୍ରାଣ ଉପସ୍ଥିତ ହୋଇଅଛି, ଯେଣୁ ଏ ମଧ୍ୟ ଅବ୍ରାହ୍ମଙ୍କ ଜଣେ ସନ୍ତାନ। କାରଣ ଯାହା ଖୋଜିଅଛି ତାହା ଖୋଜି ରକ୍ଷା କରିବାକୁ ମନୁଷ୍ୟ ପୁତ୍ର ଆସିଅଛନ୍ତି। మరి కథనం చాలా సార్లు చదువున్నాం కదా, లేదంటే చాలా సార్లు విని ఉంటాం. సండే స్కూల్లో అయితే పిల్లలకి చాలా చక్కగా స్టోరీ చెప్తూ ఉంటుంటారు. ఎప్పుడైనా చదివారు ఈ యొక్క కథనం? బైబిల్ ఇక్కడ డైలీ ఎంతమంది చదువుతారు? వెరీ గుడ్. రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతుంటారు? మాక్సిమం 2-3, ఓకే, 2 కానీ 3 కానీ చదువుతుంటారు. కానీ చదివిన 2 అధ్యాయాలు కానీ 3 అధ్యాయాలు కానీ ఎప్పుడైనా దాన్ని ధ్యానించారా? ధ్యానించారా? ఆల్రెడీ చదువుతున్నాం కదా, మళ్ళీ ధ్యానించడం ఏంటని ఆలోచిస్తున్నారా? ఇక్కడ చదవడం వేరు, ధ్యానించడం వేరు. రెండింటికి ఒకే మీనింగ్ వచ్చినా సరే दीटा हमें सुनिबाकू गुटे
ପଢି ପାରେ ମାତ୍ର చదవడం అంటే ఇంకా నార్మల్ గా చదువుకొని వెళ్ళిపోతాం అనమాట. ପଢିବାଟା ମାନେ ଏମିତି ନର୍ମାଲି ପଢି ପଳେଇବି ତାକୁ ପଢିବାକୁ ହେଲେ ధ్యానించడం అంటే ଆଉ ଧ୍ୟାନ କରିବାକୁ ହେଲେ నువ్వు చదువుతున్న ఒక ప్రతి వచనాన్ని కూడా ପଢୁଥିବା ଗୋଟେ ଗୋଟେ ବାକ୍ୟ ମଧ୍ୟ దాని గురించి ఆలోచించాలి. ତା ବିଷୟରେ ଆମେ ଭାବିବାକୁ ହେବ అసలు ఈ మాట దేవుడు ఎందుకు ఇక్కడ పలికాడు, ପ୍ରଭୁ ଏ ବାକ୍ୟ ଏଠି କାହିଁକି କହିଛନ୍ତି, అసలు ఈ మాట ఎవరితో చెప్తున్నారు, କାହାକୁ କହୁଛନ୍ତି ପ୍ରଭୁ ଏ ବାକ୍ୟ, ఏ సందర్భంలో చెప్తున్నారు, କୋଉ ସନ୍ଦର୍ଭରେ କୁହାହେଇଛି ଆମେ ଭାବିବା ଦରକାର। అక్కడ జరుగుతున్నటువంటి సంభాషణ ఏంటి, କଣ ହଉଛି ସେଇଠି, କଣ ପରିସ୍ଥିତି ଅଛି ତା ବିଷୟରେ ଭାବିବା ଦରକାର। అలా ఎప్పుడైతే మనం ధ్యానించగలుగుతామో ଯେତେବେଳେ ଆମେ ଏମିତି ଧ୍ୟାନ କରିବା అప్పుడు దానిలో ఉన్నటువంటి లోతైన అర్థాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ହେଲେ ତା ଉପରେ ଆପଣଙ୍କୁ ନୂଆ ନୂଆ ବିଷୟ ଜାଣିବାକୁ ମିଳିବ। ସେତେବେଳେ అర్థమవుతుందని చెప్తుంది. ବୁଝିପାରୁଛନ୍ତି ନା କଣ କହୁଛି? ఇక్కడ ఒక వ్యక్తి గురించి యేసుప్రభువు చెప్తున్నారు. ଏଠି ଗୋଟେ ବ୍ୟକ୍ତିଙ୍କ ପାଇଁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କହୁଛନ୍ତି। ఆ వ్యక్తి ఎవరంట? ସେ ଲୋକ କିଏ? జక్కయ్య. జక్కయ్య. అయితే ఇక్కడ చూస్తున్నాం కదా 2వ వచనం నుంచి, ఇక్కడ ఒక జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడంట ఎరుకో పట్టణంలో। 2 అధ్యాయంలో ଆମେ ପଢୁଛୁ ଜଖଇ କହିକି ଜଣେ ବ୍ୟକ୍ତି ଅଛନ୍ତି। అయితే ఆ గ్రామము మనం చూస్తున్నట్లయితే పూర్వ దినాల్లో ସେ ଗାଁକୁ ଯେତେବେଳେ ଆମେ ଦେଖିବା ଆଗ କାଳର ଗାଁ, ఈ లేఖనాలు రచించిన కాలంలో చూసుకున్నట్లయితే ଯୋଉମାନେ ଏଇଟା ଲେଖିଥିବେ ସେତେବେଳର ଏଇଟା କାହାଣୀ। రోమ ప్రభుత్వం అనేది పరిపాలిస్తుంది ఉందంట। ସେତେବେଳେ ରୋମ ସାମ୍ରାଜ୍ୟ ସେଠି ଚାଲୁଥିଲା। ప్రతి దానికి కూడా ట్యాక్స్ అనేది కట్టాలి। ସବୁ ଜିନିଷକୁ ଟ୍ୟାକ୍ସ ଦେବାର ଅଛି। నువ్వు చేస్తున్న ప్రతి పనికి కానీ, ସବୁ କାମ ପାଇଁ, నువ్వు చేస్తున్న ప్రతి వ్యాపారానికి కానీ, କୋଉ କାମ କୋଉ వ్యాపాର ବି କରୁଛୁ ହେଲେ దేనికైనా సరే କୋଉ ଜିନିଷକୁ ବି నువ్వు ట్యాక్స్ అనేది కంపల్సరీ కట్టాలి। ଆମେ ନିହାତି କଣ କରିବାର ଅଛି? ଟ୍ୟାକ୍ସ ଦେବାକୁ ଆକା ପଡିବ। ఇది రోమ ప్రభుత్వం యొక్క రూల్స్। ସେଠି ରୋମ ସାମ୍ରାଜ୍ୟରେ ଏମିତି ରୁଲ ଥିଲା। ఒకవేళ నువ్వు పన్ను కట్టకపోతే నీకు ఆ జీవించే అర్హత లేనట్టుగా చూస్తారు వాళ్ళు। ଯଦି ଟ୍ୟାକ୍ସ ବାନ୍ଧୁନ ହେଲେ ତମେ ବଞ୍ଚିବାକୁ ବି ହେବ ନାହିଁ ବୋଲି ଏତେ ଷ୍ଟ୍ରିକ୍ଟ ଥିଲା ସେତେବେଳେ నేను ଟ୍ୟାକ୍ସ। చాలాసార్లు బంధించే అవకాశాలు కూడా ఉండే। ଲୋକମାନେ କେତେ ଥର ବନ୍ଦୀ ଗୃହକୁ ପଳେଇଥିଲେ ଟ୍ୟାକ୍ସ ନ ବାନ୍ଧିବା ପାଇଁ। అలాంటి దినాల్లో ସେମିତି ସମୟରେ రోమ ప్రభుత్వం కింద కొంతమంది పనిచేయాలి కాబట్టి ହେଲେ ରୋମ ସାମ୍ରାଜ୍ୟ ଭିତରେ କେତେ ଜଣ କାମ କରିବାକୁ ହେବ ହେଲେ యూదుల్లో కొంతమందిని ఏమొచ్చి ఆ యొక్క ప్రభుత్వంలో ఉద్యోగస్తులుగా పెట్టుకునేవారు। ଜିହୁଦୀ ମାନଙ୍କୁ ମଧ୍ୟ ସେ ରୋମ ସାମ୍ରାଜ୍ୟରେ କେତେକ ପୋଜିସନ ସେମାନେ ଦେଇଥିଲେ କାମ କରିବା ପାଇଁ। ఎవరైతే యూదులు ఉన్నారో ଯେଉଁ ବି ୟହୁଦୀ ଲୋକ ଥିଲେ ఆ యూదులకి శాలరీ అనేవి ఉండేవి కాదు, జీతాలు ఉండేవి కాదు। ସେ ଜିହୁଦୀ ମାନଙ୍କୁ ନେଇକି ସାଲାରୀ ମାତ୍ର ମିଳୁନଥିଲା। వీళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసుకొని ଖାଲି ସେମାନେ ଟ୍ୟାକ୍ସ କଲେକ୍ଟ କରିବେ దాంతోటే బతుకుతుండాలి। ଆଉ ଯାହା ଟ୍ୟାକ୍ସ ମିଳିବ ସେଇଠୁ ଆକା ସେମାନେ ବଞ୍ଚିବେ। ఎగ్జాంపుల్ కి ఎలా అంటే ଉଦାହରଣ ସ୍ୱରୂପ ଯଦି ଦେଖିବା, ట్యాక్స్ ఒకవేళ 5 రూపాయలు అనుకోండి, ଯଦି ଟ୍ୟାକ୍ସ ଭାବନ୍ତୁ 5 ଟଙ୍କା ଅଛି, వీళ్ళు ఎంత కలెక్ట్ చేసుకోవాలంటే ఒక 10 రూపీస్ కలెక్ట్ చేసుకోవాలి। ଏ ସମସ୍ତେ ଭାବନ୍ତୁ 10 ଟଙ୍କା କଲେକ୍ଟ କରିବାର అంటే ଅଛି। ఒక 5 రూపాయలు అన్యాయంగా తీసుకోవాలి ఈ ప్రజల దగ్గర। ମାନେ ଭାବନ୍ତୁ 10 ଟଙ୍କା ଏମାନଙ୍କୁ ଦରକାର, ଟ୍ୟାକ୍ସ ଅଛି 5 ଟଙ୍କା, ହେଲେ ସେ ଆଉ 5 ଟଙ୍କା ଅନ୍ୟାୟରେ ଲୋକମାନଙ୍କ ପାଖରୁ ଛଡେଇ ନଉଥିଲେ। అలాగే పనిచేసేవారు ఈ యొక్క జక్కయ్య। ଏମିତିଆ ହିଁ କାମ କରୁଥିବା ଲୋକ ଜଣେ ହଉଛନ୍ତି ଯକ୍ଷ। అయితే ఒక దినమున ହେଲେ ଗୋଟେ ଦିନ యేసు ప్రభువు ఎరుకో పట్టణం గుండా వెళ్తుండగా ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଯେତେବେଳେ ଜେରିହୋ ପାଖରୁ ଯାଉଛନ୍ତି, అక్కడ చాలా మంది గుంపు కూడా ఉన్నారంట। ବହୁତ ସାରା ଲୋକମାନେ ପୁରା ଭିଡ ହେଇକି ସେଇଠି ଅଛନ୍ତି। ఈ జక్కయ్య పొట్టి ఉండడం వల్ల ଏ ଯକ୍ଷ ହାଇଟ୍ ରେ ବହୁତ ସାନ ଥିଲେ, ତେଣୁକରି ఆయన యేసు ప్రభువు కనబడట్లేదు। ବାଘରା ଥିବା ଯୋଗୁଁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ତାଙ୍କୁ ଦେଖା ଯାଉନାହାନ୍ତି। అప్పుడు ఈ జక్కయ్య ఏం చేశాడంటే, ସେତେବେଳେ ଯକ୍ଷ କଣ କରୁଛନ୍ତି? ఎలాగైనా యేసు ప్రభువుని చూడాలి ଯେମିତି ବି ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ଦେଖିବାର ଅଛି, అని ఒక మేల్ చెట్టు ఎక్కి ఆయన చూస్తున్నాడంట। ଆଉ ସେ ଯାଇକି ଗୋଟେ ଗଛ ଚଢିକି ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ଦେଖୁଛନ୍ତି। అప్పుడు యేసు ప్రభువు ఆ జక్కయ్యను చూసి, ହେଲେ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଯେତେବେଳେ ଯକ୍ଷକୁ ଦେଖିଲେ, జక్కయ్య నువ్వు కిందకు దిగు, ଯକ୍ଷ ତଳକୁ ଓହ୍ଲେଇ ଆସ ବୋଲି କହୁଛନ୍ତି। నేను నిన్ను ఇంత బస్ చేయాల్సి ఉందని చెప్పారంట। ମୁଁ ତମ ଗୃହରେ ଯିବାର ଅଛି ବୋଲି ପ୍ରଭୁ କହୁଛନ୍ତି। అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సొనుక్కున్నారంట। ହେଲେ ସବୁ ଆଖପାଖ ଥିବା ଲୋକମାନେ ଦେଖୁଥିବେ କି ନାହିଁ? ఇదేంటి పాపం చేసిన వారి ఇంటికి వెళ్తున్నారు యేసు ప్రభువు, କହୁଥିବେ ଆକା ଏଇଟା କଣ ଏମିତି ପାପୀ ଲୋକ ଘରେ ପୁଣି ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଯିବେ, అన్యాయం చేసే వారి ఇంటికి వెళ్తున్నారు యేసు ଏତେ ప్రభువు, ଅନ୍ୟାୟ କରୁଛି ଆମକୁ, ఆ ଘରକୁ ପୁଣି ପ୍ରଭୁ ଯିବେ, సొనుక్కున్నారంట। ଏମିତି ସବୁ କହୁଥିବେ। కానీ ఏం పట్టించుకోకుండా యేసు ప్రభువు ఆ జక్కయ్య గారి ఇంటికి వెళ్ళారంట। ମାତ୍ର କିଛି ନ ଧରିକି ପ୍ରଭୁ ଯୀଶୁ କଣ କଲେ? ଯକ୍ଷ ଘରକୁ ଯାଉଛନ୍ତି। వెళ్ళి అక్కడ బస్ చేయడం అనేది చూసుకుంటాం। ଆଉ ଯାଇକି ସେଠି ପ୍ରଭୁ ଯାଉଛନ୍ତି ବୋଲି ଆମେ ବାକ୍ୟରେ ପଢୁଛୁ। ఇది 10 వచనాల్లో ఉన్నటువంటి ఒక సారాంశం। 10ଟା ପଦ ଯାହା ଆମେ ପଢିଲୁ, ଏହା ତାର ସାରାଂଶ। అంతేనా? ନାଇଁ ନା? ଠିକ ଅଛି ତ? అంతే కదా। అయితే మరి దీన్ని ఒకవేళ లోతుగా మనం చూసినట్లయితే ଯଦି ଆମେ ଭଲ ଭାବରେ ଦେଖିବା
ఇక్కడ 10వ ఒక మాట చెప్తారు యేసు ప్రభువారు. 10 ପ୍ରଭୁ ଗୋଟେ ବାକ୍ୟ କହୁଛନ୍ତି, నశించిన దానిని వెతికి రక్షించుటకు କାରଣ ଯାହା ହଜି ଅଛି మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ତାହା ଖୋଜି ରକ୍ଷା କରିବାକୁ ମନୁଷ୍ୟ ପୁତ୍ର ଆସିଛନ୍ତି। ఇక్కడ యేసు ప్రభువారు ఏం చెప్తున్నారంట? ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଏଠି କଣ କହୁଛନ୍ତି? నశించిన దాన్ని, ଯାହା ହଜି ଅଛି, ఏదైతే పాడైపోతో, ଯୋଉଟା ଖରାପ ହେଇଯାଇଛି, ఏదైతే చెడిపోతో, ଯୋଉଟା ନଷ୍ଟ ହେଇଯାଇଛି, అలాంటి దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభువారు వచ్చారు. ସେମିତି ଜିନିଷକୁ ଖୋଜିକି ତାକୁ ରକ୍ଷା କରିବା ପାଇଁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଆସିଛନ୍ତି ବୋଲି ବାକ୍ୟ କହୁଛି। ఇక్కడ మనం చదివిన కథలో ఏం చెడిపోయింది? ଏଠି ଆମେ ପଢୁଥିବା ବାକ୍ୟରେ କଣ ଖରାପ ହେଇଯାଇଛି? ఎవరు నశించిపోతున్నారు? କିଏ ନଷ୍ଟ ହେଇଯାଉଛି? జకయ్య ఏమైపోతున్నాడంట? నాశనం అయిపోతున్నాడు. ଯକ୍ଷୟ କଣ ହେଇଯାଉଛି? ନଷ୍ଟ ହେଇଯାଉଛି, ସେ ଖରାପ ହଉଛି ବୋଲି ଆମେ ପଢିବା। ఎందుకంటే అన్యాయంగా కలెక్ట్ చేస్తున్నాడు. କାହିଁକି ସେ ଅନ୍ୟାୟ କରୁଛି, ଲୋକଙ୍କ ପାଖରେ ଟ୍ୟାକ୍ସ କଲେକ୍ଟ କରୁଛି। యూదులైన తన ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు. యహూదీ ହେଇକି ମଧ୍ୟ ନିଜର ପ୍ରଜାକୁ ଆକା ସେ କଣ କରୁଛି? କଷ୍ଟ ଦଉଛି। ఏదైతే రోమ ప్రభుత్వం చెప్తుందో దాని ప్రకారం వెళ్తున్నాడు. ଯାହା ରୋମୀ ମାନେ କହୁଛନ୍ତି ସେ ହିସାବରେ ହିଁ ସେ କାମ କରୁଛି। అందుకనే ఆయన రక్షించాడు. ତାହାକୁ ରକ୍ଷା କରିବା ପାଇଁ ପ୍ରଭୁ ଏଠି ଆସିଲେ। అందుకనే ఆయన చూడడం అనేది జరుగుతుంది. ସେଥିପାଇଁ ତାଙ୍କଠାରେ ହିଁ ଏସବୁ ଜିନିଷ ହଉଛି। అయితే ఈ 10 వచనాల్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ଏ 10 ଅଧ୍ୟାୟ ଯେତେବେଳେ ଆମେ ମୁଖ୍ୟରେ ଦେଖିବା, 3 సందర్భాలు ఎదురవుతాయి. 3ଟା ବିଷୟ ଏଠି ବୁଝିବାକୁ ହେବ। 3 అంశాలుగా మనం చూసుకోవచ్చు. 3ଟା ଅଂଶ ଅଛି ଯାହା ଆମେ ବୁଝିବା। ఇది ధ్యానించినట్లయితే ఈ యొక్క 3 అంశాలు కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. ଏ ଯେତେବେଳେ ଆମେ ଧ୍ୟାନରେ ପଢିବା 3ଟା ବିଷୟ ଆମ ସମ୍ମୁଖୀନ ହେବ। మొదటి చూసుకున్నట్లయితే ପ୍ରଥମ ଯେତେବେଳେ ଆମେ ଦେଖିବା, ఆశ కలిగి జీవించాలంట. ଆଶା ଥିବା ଜୀବନ ଆମେ ବଞ୍ଚିବା ଦରକାର। ఏం కలిగి జీవించాలి? କଣ ଥିବା ଦରକାର ଆମ ଜୀବନରେ? ఆశ కలిగి, ఓకే, ఆశ కలిగి జీవించాలి. ଗୋଟେ ଆଶା ଥାଇକି ଆମେ ବଞ୍ଚିବା ଦରକାର। దేని మీద ఆశ కలగాలి? କଣ ଆଶା କରିକି ବଞ୍ଚିବା? ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే 3-4 వచనాలు ఉంటారు కదా. 3-4 ଯେତେବେଳେ ଆମେ ପଢୁଛେ, యేసు ఎవరో అని చూడకూడదు కానీ ଯୀଶୁ କିଏ ତାହା ଦେଖିବାକୁ పొట్టుబడి అయిన వాళ్ళ చూడకపోయాడంట. ସେ ଛୋଟ ଥିଲେ, ବାନ୍ଦର ଥିଲେ, ତେଣୁକରି ଦେଖି ପାରୁନଥିଲେ। ఇక్కడ ఏం కలిగింది? ఆశ కలిగింది ఆయనకంటే యేసు ప్రభువుని చూడాలి. ହେଲେ ତାଙ୍କର ଆଶା କଣ ଥିଲା? ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ଦେଖିବି। హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఈ రోజు మనకి ఆశ కలగాలి. ଆମକୁ ମଧ୍ୟ କୋଉ ଆଶା ଥିବା ଦରକାର ଆଜି ଦିନରେ? యేసు ప్రభువుని చూడాలి. ସେହି ଆଶା ଥିବା ଦରକାର କି ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ମୁଁ ଦେଖିବି। కానీ ఈ రోజు ప్రజలు అది లేదు. ମାତ୍ର ଆଜିକାଲି ଲୋକମାନେ ସେୟା ନାହିଁ। నేను ధనం సంపాదించుకోవాలి, ମୁଁ ଭଲ ଧନ ମତେ ମିଳୁ, నేను ఆశ సంపాదించుకోవాలి, ମତେ ପଇସା ହଉ, లేదా విలువైన సారీ పట్టుకోవాలి. ఎక్కువమంది ఆడవాళ్ళు నాకు కాబట్టి చెప్తున్నాను, తప్పుగా తీసుకోవాలి. ଝିଅମାନେ ଅଛନ୍ତି ବୋଲି କହୁଛି, ଭଲ ଗୋଟେ ଶାଢୀ ଥାଉ ମୋ ପାଖରେ, ବଢିଆଟା మంచి సారీ కొనుక్కోవాలని ఉంటది, ବଢିଆଟା ଗୋଟେ ଶାଢୀ କିଣିବି ବୋଲି ଆଶା ଥିବ, మంచి నగలు కొనుక్కోవాలని ఉంటది, ବଢିଆ ବଢିଆ ସୁନ୍ଦର ହାର ଯାକ କିଣିବି ବୋଲି ଆଶା ଥିବ। పొరపాటు టీవీ చూసి అనుకోండి, అందులో ఏదైనా మంచిగా ఒక హీరోయిన్ మంచిగా అలంకారం చేసుకున్నానుకో, నేను అలా కొనుక్కుంటే బాగుంది అనిపిస్తుంటది। టీవీ ଦେଖୁଛନ୍ତି, ଭାବନ୍ତୁ କୋଉ ଗୋଟେ ହିରୋଇନ ଶାଢୀ ପିନ୍ଧିବ ବୋଲେ ସେମିତିଟା ମୋ ପାଖରେ କେତେ ବଢିଆ ହେଇଥାନ୍ତା ବୋଲି ଆଶା କରୁଛନ୍ତି କେଜଣ, అవునా? କରୁଛନ୍ତି କି ନାହିଁ? కానీ ఆ ఆశ కలగకూడదంట మనకి. ମାତ୍ର ଆମଠାରେ ସେ ଆଶା ନଥିବା ଦରକାର। మనకు కలగాల్సిన ఆశ ఏంటంటే నేను వాక్యంలో ఎదగాలి, ଆମଠାରେ ଥିବା ଆଶା କଣ ହେଲେ ଦରକାର? నేను ప్రార్థనలో ఎదగాలి, ବାକ୍ୟରେ ମୁଁ କେମିତି ପଢିବି, ପ୍ରାର୍ଥନାରେ କେମିତି ପଢିବି, నేను ఒక మంచి సాక్షిగా ఉండాలి, ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ମୁଁ ଗୋଟେ ଭଲ ସାକ୍ଷ୍ୟ ଜୀବନ କେମିତି ବଞ୍ଚିବି, నేను అనేక మందికి ఒక మాదిరికరంగా ఉండాలి ସମସ୍ତଙ୍କୁ ମୁଁ ଗୋଟେ ଅନୁଗ୍ରହର ପାତ୍ର ହେଇକି ବଞ୍ଚିବି, అనేటువంటి ఒక ఆశ అనేది మనకి కలగాలి. ସେମିତି ଆଶା ଆମଠାରେ ଦରକାର। ఇక్కడ జక్కయ్యకి కూడా అదే ఆశ కలిగింది. ଯକ୍ଷୟଙ୍କୁ ମଧ୍ୟ ଗୋଟେ ଆଶା ଥିଲା। ఆ ఆశ కలగడం వలన ఏమైందంటే యేసు ప్రభువారే తన వైపు చూసే విధంగా మార్చుకున్నాడంట. ଆଶା ତାଙ୍କଠାରେ ଥିଲା ବୋଲି ହିଁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ତାଙ୍କଠାରେ ତାଙ୍କୁ ଅନେଇଲେ ବୋଲି ଆମେ ଜାଣିପାରୁଛୁ। హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఈ రోజు మనం కొద్దిమందిగానే ఉండొచ్చు, ଆମେ କମ ଲୋକ ହେଇପାରୁ ଏଠି, కానీ మనకి ఆశ కలిగి ఉంటే ମାତ୍ର ଆମଠାରେ ଯେତେବେଳେ ଆଶା ଥିବ, మనము కూడా అనేక మందికి రక్షణ సువార్త చెప్పాలని ఆశ ఉంటే, ଆମଠାରେ ଯଦି ଭାବନ୍ତୁ ଆଶା ଥିବ ମୁଁ ଅନେକଙ୍କୁ ପ୍ରଭୁଙ୍କ ବିଷୟରେ లేదా କହିବି, ఏ ఒక్క ఆత్మ కూడా నశించుకోకూడదని ఒక ఆశ ఉంటే, କୋଉ ଗୋଟେ ଆତ୍ମା ବି ନଷ୍ଟ ନ ହଉ ବୋଲି ଯଦି ଆପଣଙ୍କର ଆଶା ଥିବ, ହେଲେ మనం దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను పొందుకొని ପ୍ରଭୁଙ୍କର ପବିତ୍ର ଆତ୍ମା ଆମେ ପାଇକରି అనేక మందిగా సువార్తను అనేది చెప్పగలం. ଅନେକଙ୍କୁ ଆମେ ପ୍ରଭୁଙ୍କର ବିଷୟରେ ସୁସମାଚାର ଜଣେଇ ପାରିବା। ఇక్కడ చక్కగా కూడా చేసింది అదే.
ଯକ୍ଷୟ ମଧ୍ୟ ଏଠି ଏହା ହିଁ କରୁଛନ୍ତି। లేదంటే అందరిలాగానే ମାତ୍ର ସମସ୍ତଙ୍କ ପରି ସେ ମଧ୍ୟ జక్కయ్య కూడా ఫోన్లో ఎవరు వచ్చారో మనకెందుకు మన పని మనం చూసుకున్నప్పుడు ఉన్నట్లయితే କିଏ ଗୋଟେ ଆସିଲା ତ ମତେ କଣ ଅଛି, ମୁଁ କଣ ପାଇଁ ଏତେ ଟାଇମ୍ ୱେଷ୍ଟ କରିବି ବୋଲି ଭାବିକି ଯାଇ ପାରିଥାନ୍ତେ। ఈ రోజు మనం ఆయన గురించి చదువుకునే వాళ్ళం కాదు, ଆମେ ତାଙ୍କ ବିଷୟରେ ଆଜି ପଢିବା ନଥାନ୍ତୁ ଯଦି ଏମିତି ହେଇଥାନ୍ତା। ఆయన గురించి చెప్పుకునే వాళ్ళం కాదు। ତାଙ୍କ ବିଷୟରେ ଆମେ କଥା ହିଁ ହେଇନଥାନ୍ତୁ। అందుకని ఆశ అనేది ప్రతి ఒక్కరికి మొదటి మెట్టిగా ఉంటుందంట। ତେଣୁକରି ଆମ ସମସ୍ତଙ୍କ ଜୀବନରେ ଗୋଟେ ଆଶା ନିହାତି ହେବା ଦରକାର। దేవుని చేరుకోవడానికి ఒక మొదటి మెట్టు। ପ୍ରଭୁଙ୍କ ପାଖକୁ ଯିବା ପାଇଁ ପ୍ରଥମ ଜିନିଷ ଦରକାର ହେଉଛି ଆଶା। కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆ యొక్క ఆశ కలిగి మనం జీవించాలి। ହେଲେ ଆମେ ସମସ୍ତେ ଗୋଟେ ଆଶା ଥାଇକି ବଞ୍ଚିବା ଦରକାର। ఈ రోజు ఉంటారా? ଆଜିଠାରୁ ରହିବ ଆମକୁ వాక్యం చదవడంలో ఆసక్తిగా, ప్రార్థన చదవడంలో ఆసక్తిగా, మందిరికి రావడంలో ఆసక్తిగా ఉంటారా? ଆଜିଠୁ ରହିବେ ନା, ବାକ୍ୟ ପଢିବେ, ପ୍ରାର୍ଥନା କରିବେ, ମନ୍ଦିରକୁ ଆସିବେ ଆଶା ସହିତ ఉంటారా? ରହିବେ ନା? ఇక రెండోది ఏంటంటే ଦ୍ୱିତୀୟଟା କଣ କହିଲେ, మారు మనిషి కలిగి జీవించాలంట। ଆମେ మారు మనసు, ମାନେ ଆମେ ଅନୁତାପ କରିକି ନିଜ ଜୀବନ କାଟିବା ଦରକାର। మారు మనసు అనేది మనకు కలగాలి। ଅନୁତାପ କରିକି ପରିବର୍ତ୍ତନ ହେବା ଦରକାର। ఇక్కడ జక్కయ్య కలిగింది మారు మనసు। ଏଠି ଯକ୍ଷୟକୁ ଯେତେବେଳେ ଆମେ ଦେଖିବା, ସେ ପରିତ୍ରାଣ ପାଇକି ନିଜ ଜୀବନ ପରିବର୍ତ୍ତନ କରୁଛନ୍ତି। అక్కడ 8వ వచనంలో చెప్పిన చూడు, జక్కయ్య చెప్తున్న మాట 8వ వచనంలో, 9 ଯେତେବେଳେ ଆମେ ପଢିବା, జక్కయ్య నిలబడి ଆଠ ପଢିଲା ବେଳକୁ ଆମେ ଦେଖୁଛୁ ఇదిగో ప్రభువా, ଯକ୍ଷୟ ଠିଆ ହେଇକି କହୁଛନ୍ତି, ପ୍ରଭୁ నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను, ମୋର ସମ୍ପତ୍ତିର ଅର୍ଧ ମୁଁ କଣ କରିବି, ଲୋକମାନଙ୍କୁ ଦେଇଦେବି। నేను ఎవరి యొద్దైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడలా କାହାଠାରୁ ଯଦି ଅନ୍ୟାୟରେ କଣ ବି ନେଇଥାଏ, దానికి 400 మరలా వెనక్కి ఇచ్చేదని ప్రభుతో ତାର చెప్పారు। 4 ଗୁଣ ମୁଁ ଫେରେଇ ଦେବି ବୋଲି ପ୍ରଭୁ ସେ କହୁଛନ୍ତି। అంటే ఈ వచనం బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ଏ ବାକ୍ୟ ପଢି ଆମେ କଣ ବୁଝି ପାରୁଛୁ? ఆయనకి మారు మనసు కలిగింది, ନିହାତି ସେ ପରିବର୍ତ୍ତନ ହେଲେ ନା, అవునా? ହେଇଛନ୍ତି କି ନାହିଁ? మనం అలా ఎందుకు అర్థం చేసుకోవాలి? ଆମେ କାହିଁକି ଏଇଟା ବୁଝି ପାରୁଛୁ? ఆయన మారు మనసు కలిగిందని ఆ వచనం ద్వారా మనం ఎలా చెప్పగలం? ସେ ପରିବର୍ତ୍ତନ ହେଲେ କହିକି ଆମେ କେମିତି କହିପାରିବା ଏ ବାକ୍ୟ ଦ୍ୱାରା? ସେ ଯାହା କଲେକ୍ଟ କରିଥିଲେ ତାକୁ 4 ଟାଇମ୍ସ, ఎందుకంటే అతను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో କାରଣ ଯାହା ପାଖରେ ଯଦି ଅନ୍ୟାୟରେ କଣ ନେଇଥିଲେ ସେ దానికి మరలా 400 వెనక్కి ఇస్తున్నాడు। ତାକୁ 4 ଗୁଣ ପୁଣି ଫେରସ୍ତ ଦେଇଦେଲେ। మమ్మల్ని మనం జనరల్గా తీసుకున్నట్లయితే ଏବେ ଆମେ ଯଦି କାହା ପାଖରୁ କଣ ନେଇଥିବା ହେଲେ మనం ఒకవేళ సంపాదించుకుని మరలా వెనక్కి ఇవ్వాలంటే అది కూడా మనం ଆଉ ଥରେ ଦେବାଟା ବହୁତ କଷ୍ଟ ହେଇଯିବ। ଆମେ ଦେଖୁନି కష్టం, କଷ୍ଟ ହେଇଯିବ, నేను ఎందుకు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాను। ମୁଁ କଣ ପାଇଁ ଦେବାର ଅଛି ବୋଲି ଆମକୁ ଏମିତି ଆସିବ ମନରେ। అర్థమవుతుందా? ବୁଝିପାରୁଛନ୍ତି ନା? ఒకవేళ అర్థం కాకపోతే 18వ అధ్యాయంలో చూడండి, చాప్టర్ 18 18 ଟିକେ ଦେଖିବା ଆମେ, 18 ଅଧ୍ୟାୟ వర్సెస్ 22। 18-22 అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడన్న। ସେଠି ଗୋଟେ ବହୁତ ଧନୀ ବ୍ୟକ୍ତି ଥିଲେ। ఆ ధనవంతుడితో యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ସେ ଧନୀ ବ୍ୟକ୍ତିକୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କଣ କହୁଛନ୍ତି କହିଲେ, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, ତମକୁ ଆଉ ଗୋଟେ ଜିନିଷ ଦରକାର ଅଛି, నీకు కలిగినవన్నీ అమ్మి ତମେ ଯାହା ବି ପାଇଛ ତାକୁ ବିକି କରି పేదలకు ఇమ్ము। ଗରିବ ଲୋକମାନଙ୍କୁ ଦାନ କରିଦିଅ ବୋଲି ପ୍ରଭୁ କହୁଛନ୍ତି। ఇక్కడ ధనవంతుడితో యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటి? ହେଲେ ଏଠି ଧନୀ ଲୋକକୁ ପ୍ରଭୁ କହୁଥିବା ବାକ୍ୟ କଣ? నువ్వు ఇప్పటి వరకు ఈ లోకంలో చాలా సంపాదించుకున్నావు, ବହୁତ ସାରା ତମ ପାଖରେ ଧନ ଥିବ, ଏ నీ ଜଗତରେ దగ్గర చాలా ଥିବ, నీ దగ్గర చాలా ధనం ఉంది, ବହୁତ ଧନ ଥିବ, నీ దగ్గర చాలా భూములు ఉన్నాయి, କେତେ ଜାଗା ଥିବ, నీకు ఎటువంటి లోటు లేదు, କୋଉ ଜିନିଷ ବି ତମକୁ ଦରକାର ନାହିଁ। ଆଉ కానీ నీకున్న లోటు అంతా ఒకటే, ମାତ୍ର ଗୋଟେ ଆକା ତମର ସମସ୍ୟା ଅଛି, పరలోక రాజ్యమును నువ్వు సంపాదించుకోవాలి। ମାନେ ଯଦି ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟକୁ ଯିବା ପାଇଁ ଚାହୁଁଛ ହେଲେ కాబట్టి నువ్వేం చేయాలంటే ତା ପାଇଁ ତମେ କଣ କରିବାକୁ ହେବ? నీ దగ్గర ఉన్నది పేదలకు ఇవ్వు, ଯାହା ତମ ପାଖରେ ଅଛି ତାହା ଗରିବରେ ବାଣ୍ଟି ଦିଅ, పేదలకు పంచు ଗରିବ ଲୋକକୁ ବାଣ୍ଟି ଦିଅ। అని నాకు ధనవంతుడితో చెప్తున్నానన్న। ସେତେବେଳେ ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ସେ ଧନୀ ବ୍ୟକ୍ତିକୁ। అయితే సెకండ్ భాగం ఒకసారి చూడండి, మీరు చదవండి ఎవరైనా। 22 ଟିକେ ପଢି ଦିଅ କହିଲେ, ଯୀଶୁ ଏହା ଶୁଣି ତାଙ୍କୁ କହିଲେ, ତୁମର ଆଉ ଗୋଟିଏ ବିଷୟ ଉଣା ଅଛି। వర్సెస్ 23। କିନ୍ତୁ ସେ ଏହି ସମସ୍ତ କଥା ଶୁଣି ଅତ୍ୟନ୍ତ ଦୁଃଖିତ ହେଲେ, କାରଣ ସେ ଅତିଶୟ ଧନୀ ଥିଲେ। అక్కడ ఏం చెప్తున్నానంట, ధనవంతుడు మిక్కింది వ్యసన పడ్డాడంట।
ଏ ସବୁ ଶୁଣି କରି ସେ କଣ ଲେଖୁଥିଲେ କି ନାଇଁ ଅତ୍ୟନ୍ତ ଦୁଃଖିତ ହେଲେ ବୋଲି ଲେଖାଇଛି। అంటే ఏం ఆలోచిస్తున్నాడు, ఇప్పుడు నాకున్న ఆస్తి అంతా ఇచ్చాడు ఆ ప్రజలకి అని. ଏବେ ସବୁ ଯେତିକି ମୋ ପାଖରେ ଅଛି ସବୁ ଦେଇଦେବି କି ଲୋକମାନଙ୍କୁ ବୋଲି ଭାବୁଛନ୍ତି। ఇదంతా ఇచ్చేస్తే నేను ఎలా బ్రతుకుతాను? ଏ ସବୁ ଦେଇଦେଲେ ମୁଁ କେମିତି ବଞ୍ଚିବି ବୋଲି ଭାବୁଥିବେ। హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు జక్కయ్యకి ధనవంతుడికి తేడా తెలిసిందా? ଏବେ ଆପଣ ଡିଫରେନ୍ସ ଜାଣି ପାରୁଥିବେ ଜକ୍ଷୟର ଡିଫରେନ୍ସ କଣ ଆଉ ଏ ଧନୀ ବ୍ୟକ୍ତିର ଡିଫରେନ୍ସ କଣ। మారు మనసు కలిగిన వ్యక్తికి మారు మనసు కలగని వ్యక్తికి తేడా తెలిసిందా? ପରିବର୍ତ୍ତନ ହେଇଥିବା ବ୍ୟକ୍ତିର ଜୀବନ ଆଉ ପରିବର୍ତ୍ତନ ନ ହେଇଥିବା ବ୍ୟକ୍ତିର ଜୀବନ ଆମେ ଦିଟା ଯାକ ପଢିକି ବୁଝିପାରିଲୁ। ఏంటి? କଣ ବୁଝିପାରିଲୁ? ପରିବର୍ତ୍ତନ ହେଇଥିବା ବ୍ୟକ୍ତି ସେ ପୁନର୍ବାର ଫେରସ୍ତ କରିଦେଉଛି, ଯେ ପରିବର୍ତ୍ତନ ହେଲେ ସେ ଦୁଃଖରେ କେମିତି ବିକି ଦେଇକି ଯିବି ବୋଲି ଚିନ୍ତା କରୁଛି। అంటే అంటే ఇప్పుడు మనకి క్రైస్తవులైన మనకును హిందువులైన వాళ్ళకి తేడా ఉందా లేదా? ଏବେ ଆମେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ହେଇଛୁ, ଆମ ଭିତରେ ଆଉ ହିନ୍ଦୁ ଲୋକ ଅଛନ୍ତି, ତାଙ୍କ ଭିତରେ ଡିଫରେନ୍ସ ଅଛି, ଆମେ ଦେଖି ପାରୁଛୁ ନା? ఉందా లేదా తేడా? ଅଛି କି ନାହିଁ? కానీ ମାତ୍ର క్రైస్తవులుగా కొంతమంది ఏం చేస్తున్నామంటే హిందుత్వంలో నుంచి బయటకు వచ్చి కూడా ଆଉ ଖ୍ରୀଷ୍ଟିଆନ ହେଇକି ମଧ୍ୟ ହିନ୍ଦୁତ୍ୱରୁ ଆମେ ବାହାରି ଯାଇକି ମଧ୍ୟ ఆ యొక్క ఆచారాన్ని పాటించే వాళ్ళు ఇంకా ఉన్నారు. ସେ ଆଶା ଆଉ ଯାଇନାହିଁ ଏବେ ମଧ୍ୟ, ସେ ଆଶା ଅଛି ଆକା ଏବେ ବି। ఉన్నారా లేదా? ଅଛି କି ନାହିଁ? చెప్తాను చూడండి, ఉన్నారా లేదా మీకు తెలుస్తుంది. ଅଛି କି ନାହିଁ ଆପଣ ଜାଣିପାରିବେ। ଦେଖନ୍ତୁ କହିବି ଗୋଟେ କଥା। గుమ్మం ఎప్పుడు తూర్పు వైపే ఉండాలి. గుమ్మం డోర్ డోర్ ఎప్పుడు ఈస్ట్ వైపే ఉండాలి. କହୁଛନ୍ତି କି ଯୋଉ ଘରର ଦରୱାଜା ନାହିଁ କି ସେଟା ସବୁବେଳେ ଇଷ୍ଟ ଆଡେ ରହିବା ଦରକାର। అది ఆచారమా కాదా? ସେଟା ଭାବନ୍ତୁ ଲୋକମାନେ କହୁଛନ୍ତି କି ନାହିଁ ସେମିତି ଇଷ୍ଟ ଆଡେ ଆକା ଦୁଆର ମୁହଁ ରହିବା ଦରକାର, ఆచారం. ପୂର୍ବ ଦିଗରେ। ఆ? శ్రీమంతం చేస్తారు అందరూ ఇక్కడ. ఎంతమంది చేసుకున్నారు కొన్ని? శ్రీమంతం ప్రెగ్నెంట్ 7 months 7 ମାସ ହେଲେ ଯୋଉ ଗୋଦ ଭରାଇ କରୁଛନ୍ତି କି ନାହିଁ? ଆପଣ ମାନେ କରିଛନ୍ତି କି ନାହିଁ? କିଏ ହେଲେ చేసుకోలేదా? କରୁଛନ୍ତି ନା? 7 ମାସ ହେଲେ ଝିଅ ଘରେ ମିଠା ପିଠା ନେଇକି ଯିବେ, ତାକୁ ଭଲ ପିନ୍ଧେଇବେ। లేడీస్ చేసుకోకపోతే మంచిది క్రైస్తవులే. ଯଦି ଲେଡିଜ ମାନେ କରିନାହାନ୍ତି ବହୁତ ଭଲ, ଆପଣ ମାନେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଅଛନ୍ତି। హల్లెలూయా. ହାଲେଲୁୟା। ହାଲେଲୁୟା। ఇలాంటి చాలా ఉన్నాయి. ଏମିତି କେତେ ଉଦାହରଣ ଅଛି ଯାହା ଦେଖଉଛି କି ଆମେ ହିନ୍ଦୁରୁ ବାହାରି ହେଲୁ ମାତ୍ର ଏବେ ବି ସେଟା ଗୁଣ ଟିକେ ଟିକେ ଅଛି ଆକା। అనేకం ఉన్నాయి. బయటికి వెళ్ళి కాలు పట్టుకొని లోపలికి రావాలనేది ఆచారం ఉంటుంది. ବାହାରକୁ ଯାଇକି ଗୋଡ ଧୋଇକି ଆକା ଘର ଭିତରେ ଆସିବାକୁ ହେବ। తుమ్మితే బయటికి వెళ్ళకూడదని ఆచారం ఉంటుంది. 9ଟା ପରେ ବାହାରକୁ ଯିବା ଭଲ ନାହିଁ। నల్ల పిల్లి వస్తే బయటికి వెళ్ళకూడదు అంటారు. ଆଉ ଗୋଟେ କଳା ବିଲେଇ ପଳେଇଲେ ସାମ୍ନାରୁ ଗଲେ ଭଲ ନାହିଁ ବିଲକୁଲ ବି। అవునా? ଅଛି ନା ଏମିତି କେତେ ସାରା ఇలాంటివన్నీ ఉంటాయి. ଏସବୁ ଥିବ। ఇవన్నీ పాటించే వాళ్ళు కూడా ఉన్నారు. ଆଉ ଏସବୁ ମାନିବା ଲୋକମାନେ ବି ଅଛନ୍ତି। మొన్న ఒక పాస్టర్ గారే, తెలిసిన పాస్టర్ గారే చర్చి కడుతున్నారు. ఆయన ଥରେ ଏବେ ତାକି ଜାଣିଥିବା ଗୋଟେ ପାଷ୍ଟର ଚର୍ଚ୍ଚକୁ ଯାଉଛନ୍ତି। ఆయన చర్చి కట్టి అంటారు, ଚର୍ଚ୍ଚକୁ ଯାଇକି ఈశాన్య వైపు బాత్రూమ్ పెట్టుకొచ్చా లేదని అని అడుగుతున్నారు. ఆయన ఈశాన్య వైపు బాత్రూమ్ కట్టుకొచ్చాడు. ସେ ପଚାରୁଛନ୍ତି ସେ ପାଷ୍ଟର କି ବାଥରୁମକୁ ପୂର୍ବ ଦିଗରେ ବନେଇବା ନା କୋଉ ଦିଗରେ ବନେଇବା ବୋଲି ଚର୍ଚ୍ଚ ଲୋକମାନଙ୍କୁ ପଚାରୁଛନ୍ତି। అర్థమవుతుందా? ବୁଝିପାରିଲେ ନା? ପାଷ୍ଟର ଅଛି ସେ ପଚାରୁଛି ପୂର୍ବ ଦିଗରେ ବାଥରୁମ ହେଇପାରିବ କି? మళ్ళీ ఆయన ఎవరు? పాస్టర్ గారు. ଆଉ କିଏ ପଚାରୁଛି? ପାଷ୍ଟର ପଚାରୁଛି। పాస్టర్ గారు ఏమన్నారు? బాత్రూమ్ ఈశాన్య వైపు కట్టుకొచ్చానంట. ବାଥରୁମଟା ଏପଟେ କରିପାରିବା କି ବୋଲି ପାଷ୍ଟର ପଚାରୁଛି। అంటే నాకు ఇంకా అర్థం కాదు, దీని బైబుల్ చదువుతున్నారా లేదంటే ఇంకా హిందుత్వంలోనే ఉన్నారని అర్థం కాదు. ହେଲେ ମୁଁ ବୁଝିପାରିଲିନି ଏ ବାଇବଲ ଆକା ପଢୁଛି ନା ଆଉ କୋଉ ହିନ୍ଦୁ ଗ୍ରନ୍ଥ ପଢିକି ଆସିଥାଉଛି ବୋଲି ମୁଁ ହେଲେ ଡାଉଟ କଲି। మీరు ఎవరు లేదు కదా, ଆପଣମାନେ ଏମିତି କିଏ ନାହାନ୍ତି ତ ଏଠି? ఇలాంటి ఆచారాలు ఏం పెట్టుకోవద్దు మీరు. ଏସବୁ କିଛି ବି ଅନ୍ଧବିଶ୍ୱାସ ରଖିବେନି ନିଜ ଠାରେ। ఎందుకంటే దేవుడు చెప్తుంది ఒకటే. କାରଣ ପ୍ରଭୁ କହିଥିବା ଗୋଟେ ଜିନିଷ ଆକା। ఆది కాండం మొదటి 3 అధ్యాయం 4 అధ్యాయాలు మనం చదివితే ଆମେ ଆଦି ପୁସ୍ତକ 1 2 3 ଯେତେବେଳେ ପଢିବା ఆయన సమస్తమును చేసి ఏమంటున్నారంటే ସବୁ ସରିକି ପ୍ରଭୁ କଣ କରୁଛନ୍ତି? ସେଇଠି అంత మంచిదే. ସବୁ ଭଲ ବୋଲି ପ୍ରଭୁ କହୁଛନ୍ତି। అంటే మంగళవారం చెడ్డది కాదు, శనివారం చెడ్డది కాదు. ମାନେ ମଙ୍ଗଳବାର ଦିନ ଅଶୁଭ, ଶନିବାର ଦିନ ବିଲକୁଲ କାମ କରିବାର ନାହିଁ, ଏମିତି କିଛି କହିନାହାନ୍ତି ପ୍ରଭୁ। ప్రతి రోజు కూడా ସବୁ ଦିନ మంచిదే, ଭଲ ଆକା, ప్రతి సమయం కూడా మంచిదే. ସବୁ ସମୟ ଭଲ ଆକା।
నువ్వు ఏదైనా పని చేయాలనుకుంటే ప్రార్థన చేసుకుని పని చేసేయచ్చు. କୋଉ କାମ ଆରମ୍ଭ କରିବା ପାଇଁ ଭାବୁଛନ୍ତି ବୋଲେ ପ୍ରାର୍ଥନା କରିକି ଆରମ୍ଭ କରିପାରିବେ। କିଛି నువ్వు ఎక్కడికి ଅସୁବିଧା ନାହିଁ। వెళ్ళాలంటే ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవచ్చు. କୋଉ ଯିବାର ଅଛି ବୋଲେ ପ୍ରାର୍ଥନା କରିକି ଯାଇପାରିବେ। ఎటువంటి ఆటంకాలు లేవు. କିଛି ହେବ ନାହିଁ, କିଛି ଅସୁବିଧା ଆସିବନି। అలాంటి మారు మనసు మన ఎప్పుడైతే సంపూర్ణంగా కలుగుతుందో ସେମିତି ସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବରେ ଯେତେବେଳେ ଆମେ ପରିବର୍ତ୍ତନ ହେବା అప్పుడు దేవుడు మన వైపు చూస్తాడన్న. ସେତେବେଳେ ପ୍ରଭୁ ଆମେ ଆଡେ ଦୃଷ୍ଟି କରିବେ। దేవుడు మన వైపు తిరుగుతూ ఉంటాడు. ପ୍ରଭୁ ଆମେ ଆଡେ ଘୁରିବେ। ఎప్పుడైతే మనం సంపూర్ణంగా ఉంటామో ଆମେ ଯଦି ଅସମ୍ପୂର୍ଣ୍ଣ ଭାବେ ବିଶ୍ୱାସ କରୁଥିବା మన జీవితాలు ఎప్పుడు కూడా మారవు. ଆମ ଜୀବନ କେବେ ବି ଚେଞ୍ଜ ହେବ ନାହିଁ। మన జీవితాలు ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి. ସବୁବେଳେ ସେମିତି ଆକା ରହିଥିବା। ఇంకా మూడోది చూసినట్లయితే ତୃତୀୟଟା ଯଦି ଦେଖିବା రక్షణ వచ్చింది. ଆଉ ଈଶ୍ୱରଙ୍କର ସେଇଠି ପରିତ୍ରାଣ ଆସିଲା। ఏమొచ్చినది ఇక్కడ రక్షణ. କଣ ଆସିଲା ସେଇଠି? ଈଶ୍ୱରଙ୍କର ପରିତ୍ରାଣ ଆସିଲା। 10వ వచనం చదువుకున్నాం కదా. 10 ଯେତେବେଳେ ଆମେ ପଢିବା సోలే କାରଣ ଯାହା ହଜି ଅଛି ତାହା ଖୋଜି ରକ୍ଷା କରିବାକୁ ମନୁଷ୍ୟ ପୁତ୍ର ଆସିଅଛନ୍ତି। 9వ వచనం. ఎందుకనగా నేను ఈ ఇంటికి రక్షణ వచ్చినది. 9 ଯେତେବେଳେ ପଢିବା ସେଥିରେ ଯୀଶୁ ତାଙ୍କ ବିଷୟରେ କହିଲେ ଆଜି ଏହି ଗୃହରେ ପରିତ୍ରାଣ ଉପସ୍ଥିତ ହୋଇଅଛି। మూడోది ఏంటంటే రక్షణ వచ్చినది. ତୃତୀୟଟା କଣ? ସେ ଘରେ ପରିତ୍ରାଣ ଆସିଅଛି। ఎందుకని ఈ మాట అంటున్నారు యేసుప్రభు అంటే କାହିଁକି ପ୍ରଭୁ ଏ କଥା କହିଛନ୍ତି ଏଠି? ఆయనకి ఆశ కలిగింది యేసుప్రభు రావాలని. ସେ ତାଙ୍କର ଆଶା ଥିଲା ଯୀଶୁକୁ ଦେଖିବାର ଅଛି କହିକି। రెండు తనకు తాను మార్చుకున్నాడు. ତୃତୀୟଟା ସେ ନିଜେ ପରିବର୍ତ୍ତନ ହେଲେ। అప్పుడు అంటున్నారు యేసుప్రభు ఈ యొక్క గృహానికి రక్షణ వచ్చింది. ସେତେବେଳେ ତୃତୀୟରେ ପ୍ରଭୁ କହୁଛନ୍ତି କି ଏ ଘରରେ ପରିତ୍ରାଣ ଆସିଲା। మనకి రక్షణ లేకపోయినా ఆశ లేకపోయినా ଆମକୁ ଯଦି ଆଶା ନଥିବ మారు మనసు లేకపోయినా ଆଉ ପରିବର୍ତ୍ତନ ନଥିବ ଆମ ଜୀବନରେ ఈ మూడోది రాదంట. ଏ ତୃତୀୟଟା ଆସିବ ନାହିଁ। ఏంటిది రక్షణ. ଆମେ ପରିତ୍ରାଣ ପାଇପାରିବୁନି। అయితే పై వచనంలో మనం చదివితే అక్కడ ఉంటుంది చాలా మంది ప్రజలు యేసుప్రభుని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. ହେଲେ ସେଇଠି ଉପରେ ଯେତେବେଳେ ଆମେ ପଢୁଛୁ ଲୋକମାନେ ମାନେ ନିଜ କଥା ହଉଛନ୍ତି କି ପାପୀ ଘରେ କାହିଁକି ପ୍ରଭୁ ଯାଉଛନ୍ତି। అక్కడ చెప్తున్నట్టు ఇతను పాపి అన్యాయస్తుడు అనేసి చాలా యొక్క బిరుదులు ఆయనకి ఇస్తారు ముందే. ଏତେ ଅନ୍ୟାୟ କରିଥିବା ଲୋକମାନଙ୍କ ପାଖରେ କାହିଁକି ପ୍ରଭୁ ଯାଉଛନ୍ତି ବୋଲି ଲୋକମାନେ ପରସ୍ପର କଥା ହଉଛନ୍ତି। అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల యేసుప్రభు వారికి కూడా ఏమైందంట అతని మీద సనుక్కోవడం జరిగింది. ସେମିତିଆ ଘରେ ପ୍ରଭୁ ଗଲେ ବୋଲି ସେ ଲୋକମାନେ ତାଙ୍କ ବିଷୟରେ କଥା କହିଲେ। కానీ యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే ମାତ୍ର ପ୍ରଭୁ କହିବା କଥା କଣ? రోగికి మాత్రమే వైద్యుడు అవసరం. ରୋଗୀକୁ ଆକା ବୈଦ୍ୟ ଦରକାର। ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అవసరం లేదు. ଯେ ଭଲ ଥିବ ତାକୁ ଡକ୍ଟର କଣ ପାଇଁ ଦରକାର? అంతే కదా. ଠିକ କି ନାହିଁ? అందుకని ఎవరైతే నశించిపోతున్నారో ହେଲେ ଯେ ନଷ୍ଟ ହଉଥିଲା వాళ్ళకి దేవుడు అవసరం. ତାହାକୁ ହିଁ ପ୍ରଭୁ ଦରକାର। వాళ్ళనే రక్షించాలి. ସେ ହିଁ ରକ୍ଷା ପାଇବା ଦରକାର। అందుకని యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మాత్రమే నేను వచ్చాను. ସେଥିପାଇଁ 10 ପ୍ରଭୁ କହୁଛନ୍ତି କି ଯାହା ହଜି ଯାଇଅଛି ତାହାକୁ ରକ୍ଷା କରିବା ପାଇଁ ମୁଁ ଆସିଅଛି। అందుకని ఈ జక్క ఇంటికి వెళ్ళి ఆయన మార్చడం అనేది మనం చూస్తాం. ସେଥିପାଇଁ ସେ ଯଜ୍ଞ ଘରକୁ ଗଲେ ତାକୁ ପରିବର୍ତ୍ତନ କଲେ ବୋଲି ଆମେ ଦେଖିପାରୁଛୁ। ఇప్పుడు జక్క ఇంటికి వెళ్ళడం మాత్రం ఏం జరిగింది అక్కడ? ଏବେ ଯଜ୍ଞ ଘରକୁ ଯାଉ କଣ ହେଲା ସେଇଠି? జక్కయ్యకి రక్షణ వచ్చింది. ଯଜ୍ଞ ପରିତ୍ରାଣ ପାଇଲା। తన కుటుంబాన్ని అందరినీ కూడా రక్షణ వచ్చింది. ତା ପରିବାରକୁ ମଧ୍ୟ ପରିତ୍ରାଣ ପାଇଲେ ସେମାନେ। హల్లెలూయా. హల్లెలూయా. నేను కూడా మన యొక్క మూడు అంశాలను కానీ మన యొక్క హృదయంలో నాటింప చేసుకుంటే ଏ ତିନିଟା ବିଷୟ ଆମ ହୃଦୟରେ ଯଦି ଆମେ ରଖିବା నేను మన గృహానికి కూడా రక్షణ వస్తుందంట. ଆମ ଘରକୁ ମଧ୍ୟ ପରିତ୍ରାଣ ଆସିବ। అనేక కార్యాలు మనలో జరుగుతూ ఉంటాయి. ଅନେକ କାର୍ଯ୍ୟ ଆମ ଠାରେ ହେବା ଆମେ ଦେଖିପାରିବା। హల్లెలూయా. ହାଲେଲୁୟା। హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటి వరకు ఇదంతా అర్థమైందా? ଏବେ ପର୍ଯ୍ୟନ୍ତ ଯାହା କହିଲି ବୁଝିପାରିଲେ ନା? అర్థమైంది కదా? అంటే నాకు కొంచెం డౌట్. తెలుగులో అయితే టకటా చెప్పుకుంటే వెళ్ళిపోతాను. ମାନେ ଦେଖ ମୁଁ କହିକି ଯାଉଛି ଆପଣ ମାନେ ବୁଝିପାରୁଛନ୍ତି ତ? ଟିକେ ଡାଉଟ୍ ଲାଗୁଛି। అర్థమైంది కదా? ବୁଝିପାରିଲେ ନା? ఇంకా రెండోది చూద్దాం సరే. ତୃତୀୟଟା ଟିକେ ଦେଖିବା। ప్రభు బలం. లార్డ్ సపోర్ట్. ପ୍ରଭୁ ଭୋଜ ବିଷୟରେ ଆମେ ଟିକେ ଦେଖିବା। ఇక్కడ ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? କେତେ ଜଣ ବାପ୍ତିସ୍ମ ନେଇଛନ୍ତି ଏଠି? హల్లెలూయా. అందరూ తీసుకున్నారు. ఎంతమంది ప్రభువు తీసుకున్నారు? କେତେ ଜଣ ପ୍ରଭୁ ଭୋଜ ନେଉଛନ୍ତି? హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే କାହିଁକି ମୁଁ ବାକ୍ୟ କହୁଛି କହିଲେ ఇదేం ఆషాఢం కాదు, మనం
ప్రతి నెల చేసుకుంటున్నాం కదా, ఈ ఒక్క నెల చేసుకోకపోతే ఏంటి అని వదిలేయడానికి. ସବୁ ମାସ ତ ନଉଛି, ଏ ମାସ ନ ନେଲେ ହେବ ନାହିଁ କି ଏମିତି ଭାବିଲେ ହେବ ନାହିଁ। ఇది దేవుడు పెట్టిన ఒక కట్టడ। ପ୍ରଭୁ ଯାହା ରଖିଛନ୍ତି ଏଇଟା ଗୋଟେ ଆମ ପାଇଁ ନିୟମ। ఇది దేవుడు ఏర్పరచుకున్న ఒక ఆజ్ఞ లాంటిది। ପ୍ରଭୁ ଗୋଟେ ଆମ ପାଇଁ କରିଥିବା ଆଜ୍ଞା ପରି ହିଁ ଆମେ ଆକୁ ଭାବି ପାରିବା। ఎందుకంటే ఆయన మత్తయి సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ ସବୁ ସୁସମାଚାରରେ ମత్తయి, ଲୁକ, ମାର୍କରେ ଆମେ ଦେଖି ପାରୁଛୁ తన శిష్యులతో ఒక మాదిరికరంగా చూపించారు అది। ତାଙ୍କ ଶିଷ୍ୟଙ୍କ ସହିତ ଗୋଟେ ବହୁତ ଭଲ ପ୍ରକାରେ ପ୍ରଭୁ ଆମକୁ ଉଦାହରଣ ରୂପେ ଦେଖେଇଛନ୍ତି। ఎందుకంటే దేవుని కుమారుడై ఉన్న యేసు ప్రభువు ଈଶ୍ୱରଙ୍କର ପୁତ୍ର ଥାଇକି ମଧ୍ୟ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ సామాన్యులైన తన యొక్క శిష్యులు కాలు కడగడము, ବହୁତ ସାମାନ୍ୟ ଭାବରେ ସେ ନିଜର ଶିଷ୍ୟମାନଙ୍କର ଗୋଡ଼ ଧୋଇଲେ, వాళ్ళతో పాటు ఆ యొక్క ద్రాక్ష రసం రొట్టెను పంచుకోవడం కానీ ତାଙ୍କ ସହିତ ବସିକି ସେ ଦ୍ରାକ୍ଷାରସ ରୁଟି ଖାଇଲେ। అదేమంత ఆషామాష విషయం కాదది। ଏଇଟା ଗୋଟେ ବହୁତ ଏମିତି ନର୍ମାଲ ବିଷୟ ଆମେ ଭାବିବା ନାହିଁ। చాలా మంది దీన్ని లైట్ గా తీసుకుంటారు। ବହୁତ ଲୋକମାନେ ବହୁତ ଲାଇଟ୍ ଭାବନ୍ତି ଏ ଜିନିଷକୁ। ఏం జరుగుతుందో ఇప్పుడు ఇది తీసుకోవద్దనేసి। ହଁ କଣ ଏ ଜୀବନ ନ ନେଲେ ତ କିଛି ହେବ ନାହିଁ ନା। కానీ ఖచ్చితంగా చెప్తున్నది ఏంటంటే పౌలు గారి ఇక్కడ ମାତ୍ର ପାଉଲ କଣ କହୁଛନ୍ତି ଏଠି? ఒక్కసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ପ୍ରଥମ కొరింథీయులకు ଟିକେ ଦେଖିବା 11వ అధ్యాయము 12 ఫస్ట్ కొరింథీయులు 11వ అధ్యాయము 29 చదువుతారా? 29 నుంచి 31 వచనం। ପ୍ରଥମ కొరింథీୟ 11:23 ରୁ 30 ଯାଏଁ ଟିକେ ପଢିବା। କାରଣ ମୁଁ ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ପ୍ରାପ୍ତ ଯେଉଁ ଶିକ୍ଷା ତୁମମାନଙ୍କୁ ପ୍ରଦାନ କରିଅଛି ତାହା ଏହି, ଶତ୍ରୁ ହସ୍ତରେ ସମର୍ପିତ ହେବା ରାତ୍ରିରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ରୁଟି ଘେନି ଧନ୍ୟବାଦ ଦେଇ ତାହା ଭାଙ୍ଗି କହିଲେ, ଏହା ତୁମମାନଙ୍କ ନିମନ୍ତେ ମୋହର ଶରୀର, ମୋତେ ସ୍ମରଣ କରିବା ନିମନ୍ତେ ଏହା କର। ସେହିପରି ଭୋଜନ ଉତ୍ତାରେ ସେ ପାନପାତ୍ର ମଧ୍ୟ ଘେନି କହିଲେ, ଏହି ପାନପାତ୍ର ମୋହର ରକ୍ତରେ ସ୍ଥାପିତ ନୂତନ ନିୟମ। ତୁମେମାନେ ଯେତେଥର ଏଥିରୁ ପାନ କର ସେତେଥର ମୋତେ ସ୍ମରଣ କରିବା ନିମନ୍ତେ ଏହା କର। କାରଣ ଯେତେଥର ତୁମେମାନେ ଏହି ରୁଟି ଭୋଜନ କର ଓ ଏହି ପାନପାତ୍ରରୁ ପାନ କର, ସେତେଥର ତୁମେମାନେ ପ୍ରଭୁଙ୍କ ଆଗମନ ପର୍ଯ୍ୟନ୍ତ ତାହାଙ୍କ ମୃତ୍ୟୁ ପ୍ରସାର କରୁଅଛ। ଯେ କେହି ଅଯୋଗ୍ୟ ଭାବରେ ପ୍ରଭୁଙ୍କର ଏହି ରୁଟି ଭୋଜନ କରେ କିମ୍ବା ଏହି ପାତ୍ରରୁ ପାନ କରେ, ସେ ପ୍ରଭୁଙ୍କ ଶରୀରର ରକ୍ତର ଦାୟୀ ହେବ। କିନ୍ତୁ ମନୁଷ୍ୟ ଆପଣଙ୍କୁ ପରୀକ୍ଷା କରୁ, ଆଉ ସେହିପରି ଭାବେ ଏହି ରୁଟି ଭୋଜନ କରୁ ଓ ଏହି ପାତ୍ରରୁ ପାନ କରୁ। କାରଣ ଯେ ପ୍ରଭୁଙ୍କ ଶରୀରକୁ ବିଶେଷ ନ ମଣି ଭୋଜନ କରେ ଓ ପାନ କରେ, ସେ ଆପଣା ଦଣ୍ଡ ନିମନ୍ତେ ଭୋଜନ କରେ ଓ ପାନ କରେ। ଏହି ହେତୁ ତୁମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଅନେକ ଦୁର୍ବଳ ଓ ପୀଡ଼ିତ, ପୁଣି ଅନେକ ମହାନିଦ୍ରା ପ୍ରାପ୍ତ ଅଟନ୍ତି। ఇక్కడ చెప్తున్న పౌలు గారు చెప్తున్న మాట్లాడంటే ପାଉଲ କଣ କହିବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି ହେଲେ దీన్ని అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదురా బాబు। ବହୁତ ସରଳରେ ନେଇବା ଜିନିଷ ଏଇଟା ନୁହେଁ। దీన్ని చాలా పద్ధతిగా తీసుకోవాలి। ବହୁତ ଉତ୍ତମ ଗୋଟେ ପ୍ରଭୁ ଆମକୁ ପଦ୍ଧତି ପରି ଏଇଟା ଶିଖେଇଛନ୍ତି, ଆମେ ତାକୁ ଗୁରୁତ୍ୱ ଦେବା। దీన్ని అయోగ్యంగా ఎంచుకొని నువ్వు తీసుకున్నట్లయితే, ଅଯୋଗ୍ୟ ଭାବରେ ଯଦି ଆମେ ଆକୁ ଗ୍ରହଣ କରିବା, రోగాల పాలవుతామంట, చాలా మంది నిద్రించి ఉన్నారంట। ରୋଗ ହେବ, ଅନେକ ଲୋକ ମରି ଯାଇଛନ୍ତି ବୋଲି ଆମେ ପଢିବାକୁ ପାଉଛୁ। కాబట్టి దీన్ని ఎలా తీసుకోవాలంటే ఒక పవిత్రంగా తీసుకోవాలంట। ହେଲେ ଆମେ କେମିତି ନେବା ଦରକାର? ଆକୁ ପବିତ୍ର ଭାବରେ ଆମେ ଆକୁ ଗ୍ରହଣ କରିବା ଦରକାର। దానికోసమే దీన్ని ఏర్పాటు చేసి ఉన్నారు। ସେଥିପାଇଁ ହିଁ ଏ ଜିନିଷ ତିଆରି କରିଛନ୍ତି। ఇంకా యేసు ప్రభువు చెప్తున్న మాటలు అయితే చాలా క్లియర్ గా ఉంటది। ବହୁତ କ୍ଲିୟର ଭାବରେ ପ୍ରଭୁ ଏଠି କହୁଛନ୍ତି। లూకా సువార్త ଲୁକ ଲିଖିତ ସୁସମାଚାର 22వ అధ్యాయం 18-20 వచనాలు చదువుతాను। ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్ష రసం తాగనని మీతో చెప్తున్నాను। పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విడిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకునేకి దీనిని చేయడని చెప్పాను। ఆ ప్రకారమే భోజనమైన తరువాత గిన్నె పట్టుకొని, గిన్నె మీ కొరకు చెందింపబడుతున్న నా రక్తము వలన క్రొత్త నిబంధన। ଲୁକ 22:18 ଯେତେବେଳେ ପଢିବେ, ଏଠି ପ୍ରଭୁ ଯାହା ବି କହିଛନ୍ତି ସେ ବିଷୟରେ ପଢିବେ। 18-20 କାରଣ ମୁଁ ତୁମମାନଙ୍କୁ କହୁଅଛି, ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ନ ଆସିବା ପର୍ଯ୍ୟନ୍ତ ମୁଁ ଆଜିଠାରୁ ଦ୍ରାକ୍ଷାରସ ଆଉ ପାନ କରିବି ନାହିଁ। ପୁଣି ସେ ରୋଟି ଘେନି ଧନ୍ୟବାଦ ଦେଲେ,
ଓ ତାହା ଭାଙ୍ଗି ସେମାନଙ୍କୁ ଦେଇ କହିଲେ, ତୁମମାନଙ୍କ ନିମନ୍ତେ ଦତ୍ତ ହେଉଥିବା ମୋର ଶରୀର ଏହି, ମୋତେ ସ୍ମରଣ କରିବା ନିମନ୍ତେ ଏହା କର। ଭୋଜନ ଉତ୍ତାରେ ସେହିପରି ସେ ପାନପାତ୍ର ଘେନି କହିଲେ, ଏହି ପାନପାତ୍ର ତୁମମାନଙ୍କ ନିମନ୍ତେ ପାତିତ ହେଉଥିବା ମୋର ରକ୍ତରେ ସ୍ଥାପିତ ନୂତନ ନିୟମ। హల్లెలూయా. ఇది ఏంటంటే సామాన్యమైన ఒక రొట్టె కాదంట. ଏଇଟା କଣ ଗୋଟେ ସାମାନ୍ୟ ରୁଟି ନୁହେଁ। ఆయన ఏమన్నాడు, ఇది సామాన్య రొట్టె కాదు కానీ ఇది ఒక నా యొక్క శరీరం. କଣ ପଢିଲୁ ଆମେ ଏଠି କଣ କହୁଛନ୍ତି, ସେଇଟା ଗୋଟେ ସାମାନ୍ୟ ରୁଟି ନାହିଁ, ଏଇଟା ମୁଁ ଦେଇଥିବା ତମମାନଙ୍କ ପାଇଁ ନିଜର ଶରୀର। ఇది కేవలం ద్రాక్షరసం కాదు కానీ ଏଇଟା କେବଳ ଦ୍ରାକ୍ଷା ରସ ନୁହେଁ, ఇది నా యొక్క రక్తం. ଏଇଟା ମୁଁ ଦେଇଥିବା ରକ୍ତ। హల్లెలూయా. హల్లెలూయా। మనం ప్రతి నెల చేస్తున్నది ఏంటంటే ఆయన యొక్క శరీరాన్ని తిని ఆయన యొక్క రక్తాన్ని తాగొచ్చు. ଆମେ ପ୍ରତି ମାସ କରୁଥିବା କାମ କଣ, ଆମେ ତାଙ୍କର ସେହି ଶରୀରକୁ ଗ୍ରହଣ କରିକି ତାଙ୍କର ସେହି ରକ୍ତକୁ ଗ୍ରହଣ କରି ఆయన కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలంట. ତାଙ୍କ ପାଇଁ ଆମେ ସବୁବେଳେ ଜଗି ରହିବା ଦରକାର। ఎందుకంటే ఇది ఆయన మామూలుగా ఏదో వచ్చేసి అందరిలాగే చనిపోయిన వ్యక్తి కాదు. କାହିଁକି ଏମିତି କରିକି ନର୍ମାଲ ଭାବରେ ସେ କାହାପରେ ଗୋଟେ କରିକି ମରିଯିବା ବ୍ୟକ୍ତି ନାହାନ୍ତି। ఆయన నీకు రక్షించడానికి వచ్చిన వ్యక్తి. ସେ ଜଗତରେ ଆମକୁ ରକ୍ଷା କରିବା ପାଇଁ ଆସିଥିବା ବ୍ୟକ୍ତି। అందుకని మత్తయి సువార్తలో అంటాడు, నా రక్తం వలన ఏర్పడిన కొత్త నిబంధన. କାରଣ ସେଇ ପାଇଁ ସେ ମତିରେ କହୁଛନ୍ତି କି ମୋ ରକ୍ତ ଦ୍ୱାରା ମୁଁ କରିଥିବା ନୂତନ ନିୟମ ଏହା। అంటే అప్పుడు వరకు ఉన్నది ఒకటైతే ସେତେ ପର୍ଯ୍ୟନ୍ତ ଗୋଟେ ଜିନିଷ ଥିଲା, ఆయన వచ్చిన తర్వాత మొత్తం మార్చబడింది. ମାତ୍ର ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଆସିବା ପରେ ଗୋଟେ ନୂତନ ନିୟମ ସ୍ଥାପିତ ହେଲା। అందుకని ఎప్పుడు కూడా మీరు ప్రభు పాలన అనేది అశ్రద్ధగా ఉండొద్దు. ସେଥିପାଇଁ ପ୍ରଭୁ କହୁଛ ଗୋଟେ ଏମିତି ନର୍ମାଲ ଜିନିଷ ଆକା ନ ନେଲେ ବି ଚଳିଯିବ ବୋଲି ଭାବନ୍ତୁ ନାହିଁ। ఈ నెల కాకపోతే వచ్చే నెల, వచ్చే నెల కాకపోతే వచ్చే నెల అని లైట్ తీసుకోవద్దు. ଏ ମାସ ନହେଲେ ଆର ମାସ ନେବି, ଆର ମାସ ନହେଲେ ତା ଆର ମାସ ନେବି, ଏମିତି ଏତେ ଲାଇଟ୍ ନିଅନ୍ତୁ ନାହିଁ ଏ ଜିନିଷକୁ। ఎందుకంటే ఇది ప్రతి నెల మనకు మనము పరిశుభ్రం చేసుకోవడానికి మాత్రమే. କାରଣ ଏଇଟା ଆମେ ପ୍ରତି ମାସ ନିଜକୁ ନିଜେ ଆମେ କେମିତି ପବିତ୍ର କରିବା, ଗୋଟେ ଭଲ ଜୀବନ କାଟିବା ପାଇଁ ଆମକୁ ଶିଖାଏ। ఈ పాత శుభ్రత అనేది ఏదో కడిగేసుకోవడానికి కాదు కానీ ଏଇଟା ଗୋଡ଼ ଯେତେବେଳେ ଆମେ ଧୋଉଛୁ, ହଁ କଣ ଗୋଟେ ଧୋଇ ଦଉଛୁ ବୋଲି ଭାବନ୍ତୁ ନାହିଁ। మనకు మనం తగ్గించుకునేది, ନିଜକୁ ନିଜେ ଆମେ କେମିତି ନମ୍ର ହେବା, ନିଜକୁ ଛୋଟ କରିବା ବୋଲି ଆମକୁ ଶିଖାଏ। భావోద్వేగా లేకున్నా, అంటే చిన్న పెద్ద లేకున్నా, ଛୋଟ ବଡ଼ ନ ଦେଖିକରି, ధనికులు పేదలు కాకుండా ଗରିବ ଧନୀ ନ ଭାବିକରି మనం అందరం ఒక్కటే అని చెప్పడానికి మాత్రమే. ଆମେ ସମସ୍ତେ ଏକ, ଏହା ହିଁ ଦର୍ଶାଏ ଏ ପାଦ ଧୋଇବା। కాబట్టి ସେଥିପାଇଁ ప్రతి ఒక్కరు కూడా దీనిలో పాల్గొవలసిగా అవ్వాలనేదే దేవుని యొక్క ఆశ. ସମସ୍ତେ ଆମେ ଏହି ପ୍ରଭୁ ଭୋଜରେ ସାମିଲ ହେବା ବୋଲି ପ୍ରଭୁ ଆଶା କରନ୍ତି। హల్లెలూయా. ହାଲେଲୁୟା। హల్లెలూయా. ହାଲେଲୁୟା। అర్థమవుతుంది. ବୁଝିପାରୁଛନ୍ତି? కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. ଏହି ବାକ୍ୟ ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। థ్యాంక్ యూ సో మచ్.